అయితే కూర్చో ఎల్లన్న కూర్చో. అదే అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టుండ్రా అంటే భయపడదురు. అరే నా జిమ్మెదారు పోయి నేను అట్లా అబద్ధం చెప్తానా, నేను ఏడికి పోతా, మీ ఎమ్మెల్యేని కదా, నేను తప్పు చెప్తానా, తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుగుతానా, నాకు ముఖం చెల్తుందా అని ఇట్లా బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించినాం. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇవాళ ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా. కలలు కనడం వేరు, కలలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు, ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. జనగామ జిల్లా గాని, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని, అటు మహబూబాబాద్ జిల్లా గాని, ఇటు మెదకు, సంగారెడ్డి, అటు వనపర్తి, నారాయణపేట అన్ని జిల్లాల మాల్ కూడా ఇడికే వస్తుంది. అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి. నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్, సిద్దిపేటలో డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు కాదు, ఫేమస్ మీ అందరికీ. చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండి ఎన్నో ఫంక్షన్లో. అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు పెట్టిండు. నేను బతిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది, రాజీవ్ రహదారి మీద. బతిలాడంగా 8 ఎకరాలు పెట్టిండు. హరీష్ రావు సాబ్ అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది, ఆ మామిడి తోట జర ముసలి అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, కొట్టేసిన ఇంకా 10 ఎకరాలు పెడుతున్నా ఆయిల్ పామ్ అంటుండు. 8 సోపతికి ఇంకా 10 పెడుతున్నా అంటుండు. అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు. మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో 5 ఎకరాలు పెట్టిండు. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, మజా దొరికింది, మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇక ఆయన వరి తీసి పారేసిండు, మొత్తం మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక రైతులే ఒకరిని చూసి ఒకరు, ఆ పెట్టిన రైతే ఇంకో 4 ఎకరాలు ఇంకా 3 ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు. అంటే ఇది నిజంగా లాభసాటి పంట, ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు వస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది. అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదొకటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టినరు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఏమంటవే వంట అయినాక గంట తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు. అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరికి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇవాళ డాయస్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టున్నాడు, దేశపతన ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు, పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయినారు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి
ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది. ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచిండ్రు. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారతోడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకడ మొదట్లో నర్మెట ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారట మీటింగ్ లో. వారికి ఏ నర్మెటనో తెలియదు కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబులో కత్తెర పెట్టుకుని బయలుదేరిండు. ఇగో గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. మహబూబ్ నగర్లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జర మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ. ఇది సిద్దిపేటకి ప్రారంభం అంతే. సో మనం జర స్పీడ్గా దండలాడినాం కనుక బయటపడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు. లేకపోతే అదేందో ఆ వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయినట్టు దీన్ని కూడా ఎత్తుకపోదురు. ఇది అప్పటికే బారైన పని అయిపోయింది కనుక బయటపడ్డది.